మీకు విషయం షేర్ చేయాలి. అదేంటంటే మా ఇంట్లో నైట్ బాల్కనీ ఉంటుంది కదా, బాల్కనీకి పిల్లలు ఆడుకునే ఉయ్యాల ఉంటుందండి. అయితే నైట్ 11:12 మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు కూడా మా ఇంటి పక్కనే ఉంటుంది. అయితే వాళ్ళ అత్తయ్య వాళ్ళు ఉన్న ఇల్లు గేట్ వేసి లేదని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ వెళ్ళి చెప్పాడంట, ఇట్లా అమ్మ వాళ్ళ గేట్ వేసలేదు, వెళ్ళి వేసి రాపో అని అంటే అమ్మాయి బయటికి వచ్చిందంట. వాళ్ళ ఇంటికి నెక్స్ట్ మా ఇల్లు ఉంటుంది. అయితే తను చూస్తే ఉయ్యాలంట, మనుషులు ఎవరూ లేరు, ఊగుతూ ఉందంట. అయితే ఏంటంటే మా బాల్కనీలో సీసీ క్యామ్స్ ఉంటాయి. ఎవరైనా మనిషి వచ్చినా, పిల్లి వచ్చినా, కుక్క వచ్చినా, నక్క వచ్చినా, ఏదొచ్చినా సరే అది లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది. బ్లింక్ అవుతుందంటే ఎవరూ లేరంట. ఉయ్యాల మాత్రం బాగా ఊగుతూ ఉందంట, అటు ఇటు నాన్ స్టాప్గా. ఇంకా అమ్మాయికి భయం వేసి పరిగెత్తిందంట. పరిగెత్తి నానా నానా అని చెప్పి మా మామయ్య అత్తయ్య వాళ్ళు ఉంటారు, నేను అమ్మమ్మ తాతయ్య అంట, వాళ్ళని పిలిచిందంట. గట్టి గట్టిగా అన్నా వదిన అంటే మాకేమో తలుపులు వేసుకున్నాం, వినపడదు. ఇంకా మార్నింగే ఫోన్ చేసి అన్నా వదిన ఇట్లా ఉయ్యాలు ఊగుతూ ఉంది, ఇంటి ముందు ఏమో ఎవ్వరూ లేరు, లైట్లు వెలుగుతుంటే ఒక్కసారిగా ఉయ్యాల ఇసిరి కొట్టిర్రు, నాకు భయం అవుతుంది, మీరు కెమెరా చూడండి అంటే నేను తను చెప్పింది కానీ నేను అసలు పట్టించుకోలేదన్నమాట. ఎందుకంటే నాకు పక్క టెన్షన్, ఎందుకంటే ఇది చూస్తా సంథింగ్ అక్కడ మనుషులు ఎవరు ఉండరు, అది ఊగిందే అనుకో, అది గాలికి ఊగినా కూడా ఈయన ఉండడు, మళ్ళీ నేను ఒక్కదాన్నే పిల్లలతో పడుకోవాలి మళ్ళీ ఒక 4 to 5 days వరకు. ఇంకా అదే 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 మనసులో ఉండి మైండ్ అంతా డిస్టర్బ్ అయ్యిద్ది. ఆ భయం కోసం నేను అసలు చూడలేదు. ఫోన్ చేస్తుంది, వదినా చూడొదినా, వదినా చూడొదినా అంటే ఇంకా తట్టుకోలేక ఇంకా ఏదైతే అదేందని చెప్పి చూస్తే మాత్రం దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఏం జరిగిందో నేనైతే చెప్పను. నెక్స్ట్ ఇప్పుడు మీరు చూడండి, వీడియో పెట్టేస్తా. మేము పై ఫ్లోర్లో ఉంటాం కదా, తను కింద నుంచి చూసేసరికి ఊగుతున్న ఉయ్యాల కనిపించింది. కానీ తక్కువ హైట్ ఉండడం వల్ల కుక్క ఆ గోడలకి దాటి కనిపించదు కదా, తనకు అలా ఎవరూ కనిపించకపోయేసరికి భయపడింది. యాక్చువల్గా అక్కడ ఉన్నది కుక్క, అది ఏందో మరి, దానికి పళ్ళు దొరకొచ్చినాయో, లేకపోతే అదేమన్నా తినేది అనుకుంటుందో, లేకపోతే అదేమన్నా ఎక్కి ఉయ్యాలు ఊగుదాం అనుకుంటుందో, మనుషుల్లాగా ట్రై చేసింది పళ్ళతో పట్టి పీకుతూనే ఉంది. కానీ ఇంకెంతసేపు అయినా రాకపోయేసరికి కోపం వచ్చిందో ఏమో కానీ మెట్టెక్కి మరీ ఇసురు కొడితే అది ఫోర్స్గా వచ్చిందనమాట. అప్పుడు ఆ అమ్మాయి చూసుంటుంది, మా ఆడపడుచు భయపడి పరిగెత్తింది పాపం. అమ్మో, ఏం చూడాల్సి వచ్చిద్దాం అని చెప్పి నేను మాత్రం అస్సలు చూడలే. కానీ లాస్ట్కి జరిగింది ఇదే అనమాట. చూడండి ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో అది. ఇక ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు చెప్పంగానే ఫస్ట్ ప్యానిక్ అవ్వడం కంటే నిజానికి ఇట్లా చూడడమే బెటర్ కదా. నాకున్న డౌట్ కూడా పోయేది. నేను కనుక భయపడి చూడకుండా ఉంటే ఏం జరిగిందని నిజంగా చచ్చేదాన్ని అదురుకొని. సో ఇదన్నమాట జరిగింది. ఏమి చూడాల్సి వస్తుందో అని నేను చూడలేదు, కానీ బలవంతం మీదైతే చూసినందుకు కుక్క అని తేలినందుకు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నా. సో మనం ఏదో ఊహించుకునే బదులు ఒక్కసారి డేర్గా స్టెప్ వేసి అదేంటా అని చూస్తే సొల్యూషన్ ఈజీగా దొరికిద్ది. అనవసరంగా భయపడొద్దు అని నాకు అప్పుడు అర్థమైంది. ఓకే.